ఫైనల్ ఛార్జ్ షీట్ రెడీ అంట. ఏది ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఫైనల్ ఛార్జ్ షీట్ కు రెడీ అయినట్టుగా తెలుస్తా ఉంది. సో 2 వారాలు అంటే మొన్న చెప్పి 2 వారాలు అంటే 20వ తారీఖు లోపు ఫోన్ ట్యాపింగ్ లో తుది ఫైనల్ ఛార్జ్ షీట్ వేయడానికి సిట్ రెడీ అయిపోయినట్టుగా తెలుస్తా ఉంది. సో ప్రణీత్ రావుపై చర్యలతో మారిన పరిణామాలు, సిట్ పరిశీలనలో కేటీఆర్ హరీష్ రావు స్టేట్మెంట్స్, కీలకంగా మారున్న కేసీఆర్ ఓఎస్డి వాంగ్మూలం. సో ఇక్కడ చూడండి ఒకసారి, చాలా క్లియర్ గా చాలా నోటీసులు కొంతమందికి నోటీసులు ఇచ్చినట. సామ్రాట్కు నోటీస్ అట. ఫోన్ ట్యాపింగ్ కేసులో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తెలుగు స్క్రైబ్ మాజీ అడ్మిన్ సామ్రాట్కు పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకి సామ్రాట్ కి మధ్య నేరుగా సంభాషణ జరిగినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. కాగా ఈ కేసుకు సంబంధించిన మరికొన్ని నిజాలు సామ్రాట్ కు తెలిసే ఉంటుందని, అందుకే విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినట్లు సమాచారం అంటూ చూస్తున్నాం. సో తెలుగు స్క్రైబ్ ఎప్పుడు తెరపైకి వచ్చింది? 2023లో వచ్చింది. 2023-22. కానీ ఫోన్ ట్యాపింగ్ ఎప్పటి నుంచి జరుగుతుంది? 2018 నుంచి జరుగుతుంది. సో ఇప్పుడు తెలుగు స్క్రైబ్ మాజీ అడ్మిన్ సామ్రాట్ ఎవరుతున్నారో ప్రభాకర్ రావుకి లింకులు ఉన్నాయట. దాన్ని తెలిసే విషయంలో ఆయనకు కూడా నోటీసులు ఇచ్చినట్టుగా అర్థమవుతా ఉంది. సో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుంది. 2 సంవత్సరాలుగా సేకరించిన ఆధారాలతో కూడినటువంటి ఫైనల్ ఛార్జ్ షీట్ ను సిట్ సిద్ధం చేస్తుంది. మరోవైపు మరో 2 వారాల్లో ఈ ఛార్జ్ షీట్ ను కోర్టులో దాఖలు చేయనుండగా ఆ వెంటనే మరికొందరి అరెస్టులు జరిగినట్లు తెలుస్తుంది. మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావుల స్టేట్మెంట్లు దర్యాప్తులో కీలకంగా మారగా బీఆర్ఎస్ నేతలలో మొదటి అరెస్టు మాజీ ఎంపీ సంతోష్ రావుదని ఊహాగానాలు ఉత్కంఠత రేపుతున్నాయి. 100% ఈ కేసులో సంతోష్ రావు ఇప్పుడు నెక్స్ట్ పొలిటికల్ గా అరెస్ట్ అయ్యే దానిలో మొదటి వ్యక్తి సంతోష్ రావు అనేది చాలా స్పష్టంగా తేలుతా ఉంది. సో ఆయన చుట్టూ ఉచ్చు బీస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో దాని తర్వాత ఇక మిగతా వ్యక్తులు హరీష్ రావా, కేటీఆర్, సంతోష్ రావా అనేది తేలాల్సిన అవసరం అయితే ఉంది. సో ఫోన్ ట్యాపింగ్ కు నెంబర్ల చేరవేత, అధికార యంత్రాంగానికి ట్యాపింగ్ అమలు విధానం వంటి అంశాలపై సిట్ లోతుగా విచారణ జరపగా ఇందులో సంతోష్ రావు ప్రమేయం ప్రధానంగా ఉన్నట్లుగా సిట్ నిర్ధారణకు రావడం జరిగింది. 100% సీఎంఓ నుంచి ఆదేశాలు, కేసీఆర్ ఇచ్చేటువంటి ఆదేశాలు ఏవైతున్నాయో సంతోష్ రావు ఫోన్ త్రూ ప్రభాకర్ రావు కానీ లేకపోతే రాధాకిషన్ రావు కానీ, నెంబర్లేమో ప్రభాకర్ రావు పోతాయి, ఎవరైనా అరెస్ట్ చేయాలనేది రాధాకిషన్ రావు పోతాయి. సో ప్రధానమైనటువంటి వ్యక్తి సంతోష్ రావే. సంతోష్ రావు చుట్టే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం జరిగింది. ఇది 100% కరెక్ట్. దీనిలో ఇంకొక వ్యక్తిని కాపాడుతున్నారు. ఈ కన్ఫర్డ్ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో గోనె సందీప్ రావును కాపాడుతున్నారు. 100% అయితే కాపాడుతున్నారు. ఇది నో డౌట్. మొత్తానికైతే సిట్ నిర్ధారణకు వచ్చిందట. ఎవరిని? సంతోష్ రావు చుట్టే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఆయననే మొత్తం మీడియేటర్ అనేది చాలా స్పష్టంగా సిట్కి అర్థమైపోయింది. సో మొదటి అరెస్టు పొలిటికల్ గా మొదటి అరెస్టు సంతోష్ రావుదే అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఇక్కడ చూడండి ఇంకొక కీలకమైన విషయం, కేసీఆర్ ఓఎస్డీదే కీలకం. ఈ కేసులో కీలక పాత్రధారిగా భావిస్తున్నటువంటి కేసీఆర్ ఓఎస్డీ రమణారెడ్డి స్టేట్మెంట్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రమణారెడ్డి ఇచ్చినటువంటి వివరాలు కేసు దిశను ప్రభావితం చేసినట్లు తెలిసింది. ట్యాపింగ్ వ్యవహారంలో నిర్ణయాలు, సమాచారం అందజేత, బాధ్యతల కేటాయింపు వంటి అంశాలపై సిట్ స్పష్టమైనటువంటి ఆధారాలు సేకరించినట్లు సమాచారం. కాగా రమణారెడ్డి, ప్రభాకర్ రావుల విచారణ ఆధారంగానే బీఆర్ఎస్ కీలక నేతలకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు, హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావును, కేసీఆర్ ను అధికారులు విచారించారు. హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావును దాదాపు 8 గంటల పాటు విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయగా కేసీఆర్ ను 5 గంటల పాటు విచారించి స్టేట్మెంట్ తీసుకున్నారు. హరీష్ రావుకు షాక్. జనవరి 20న హరీష్ రావును విచారించగా ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు అధికారులు కొన్ని ఆధారాలు చూపించారు. దీంతో హరీష్ రావు సైతం షాక్ అయ్యారని వార్తలు వచ్చాయి. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు ఇచ్చిన సమాచారంతో హరీష్ రావు స్టేట్మెంట్ సిట్ అధికారులు సరిపోల్చి చూశారు. ఈ పరిణామాల తర్వాత సిట్ దర్యాప్తు దిశలో మార్పులు వచ్చాయని, ఉన్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకునే దశకు కేసు చేరుకుందని విశ్లేషణలు అవి వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో కీలక నిందితుడిగా ఉన్నటువంటి సస్పెండెడ్ డిఎస్పీ ప్రణీత్ రావును సిఐగా డిమోట్ చేస్తూ చర్యలు తీసుకోగా ఫైనల్ ఛార్జ్ షీట్ వ్యాఖ్యలతో కేసు న్యాయపరమైన దశలోకి ప్రవేశిస్తే రాజకీయంగా కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎవరెవరిపై ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్న అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది అంటూ చూస్తా ఉన్నాం. సో ఫైనల్ ఛార్జ్ షీట్ రెడీ అయిపోతుంది. దీనిలో భాగంగా ఫైనల్ ఛార్జ్ షీట్ లో భాగంగా మొదటి అరెస్టు సంతోష్ రావేట. సంతోష్ రావు చుట్టే ఇక సంతోష్ రావు చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో ఎప్పుడైనా నాకు తెలిసి నెక్స్ట్ ఈ మంత్ ఎండ్ కల్లా సంతోష్ రావును పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి.